వివి కృష్ణారెడ్డి గారు ప్రతిభ పుట్టుకతో వస్తుంది, కానీ దాన్ని పదులు పెట్టి దార్శనికతను జోడించినప్పుడు అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. అలాంటి ఒక అద్భుతానికి నిలువుటద్దం ఇంజనీర్ శ్రీ వివి కృష్ణారెడ్డి గారి 35 ఏళ్ల అప్రతిహత ప్రస్థానం. ఆ మేధస్సుకి తొలి గుర్తింపు వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో లభించిన స్వర్ణ పథకం. ఆ తర్వాత తన జ్ఞానాన్ని శిఖరాగ్రానికి చేర్చాలన్న తపనతో దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థ ఐఐటి కాన్పూర్లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో అద్భుతమైన శ్రేణిలో ఎంటెక్ పట్టా అందుకున్నారు. ప్రతిభావంతులకు అవకాశాలు వాటంతటవే వస్తాయి. రోడ్లు మరియు భవనాల శాఖలో కెరీర్ ప్రారంభించిన యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ పరీక్షలో ఏకంగా 34వ ర్యాంక్ సాధించి ఇండియన్ రైల్వేస్ లో తనదైన ముద్ర వేశారు. కానీ ఆయన లక్ష్యం అంతకంటే పెద్దది. కాంటినెంటల్ డిజైనర్ సంస్థకు ముఖ్య సలహాదారుగా మారి భారతదేశ నిర్మాణ చిత్రపటాన్ని మార్చే బృహత్ ప్రణాళికలకు శ్రీకారం చుట్టారు. చెన్నైలోని హాల్మార్క్ టెక్నాలజీ పార్క్ అయిన హైదరాబాద్, సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్స్ అయినా ఏకంగా 55కు పైగా ఆసుపత్రి భవనాలు, అనురాగ్, జేఎన్టీయు విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు, అపోలో, స్పిన్ మ్యాక్స్ టైర్స్ పారిశ్రామిక నిర్మాణాలు, డిఆర్డిఓ ప్రయోగశాలలు, దక్షిణ మధ్య రైల్వే రోడ్ ఓవర్ బ్రిడ్జీలు, నిహారిక ఎక్సోటికా వంటి ఐకానిక్ నివాస భవనాలు ఆయన మేధస్సు నుండి రూపుదిద్దుకున్నది. ఆయన కేవలం నిర్మించలేదు, నూతన ఆవిష్కరణలకు నాంది పలికారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా విరెండీల్ గర్డర్స్, అడ్వాన్స్డ్ వైడెడ్ స్లాబ్ వంటి వినూత్న నిర్మాణ వ్యవస్థలను పరిచయం చేసిన ఘనత ఆయనదే. ఈ అసాధారణ ప్రయాణంలో ఆయన్ని ఎన్నో పురస్కారాలు వరించాయి. 2020లో అల్ట్రాటెక్ అత్యుత్తమ ఇంజనీర్ అవార్డుతో పాటు 2015 నుండి 2024 వరకు ఐసీఐ, ఏఐసిసిఐ అవార్డులు ఆయన నైపుణ్యానికి తార్కాణాలుగా నిలిచాయి. ఆవిష్కరణ, నాణ్యత, శ్రేష్టత ఈ మూడింటికి మారుపేరుగా నిలిచిన ఆయన నేటి ఇంజనీరింగ్ తరానికి ఒక స్ఫూర్తి తరంగం. అందుకే ఈ ఇంజనీర్స్ దినోత్సవం సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ హైదరాబాద్ సెంటర్ ఇంజనీర్ వివి కృష్ణారెడ్డి గారిని ఎమినెంట్ ఇంజనీర్ అవార్డుతో సత్కరించడం ఎంతో గర్వంగా భావిస్తోంది. ఒక్కసారి మనమందరం మన గట్టి గట్టి చప్పట్లతో వివి కృష్ణారెడ్డి గారిని అభినందిద్దాం. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ఇంజనీర్ వివి కృష్ణ గారిని వేదికపైకి విచ్చేసి సన్మానం స్వీకరించవలసిందిగా గౌరవ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే సతీమణి గారిని కూడా రమ్మని కోరుతున్నాం. అలాగే మన భీమరావు గారు కూడా సన్మాన కార్యక్రమంలో పాల్గొమని కోరుతున్నాం. కృష్ణారెడ్డి గారి చెల్లెలు ఇక్కడే ఉన్నారంటే దయచేసి పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి ఉంటే పైకి రావాల్సిందిగా కోరుతున్నాం.